హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రామ్ కుమార్. సో గైస్, మేమైతే మురుడేశ్వర్ కర్ణాటకలోని శివుని గుడికి అయితే మేము దర్శనానికి అయితే వచ్చినాము. ఇక్కడ బెంగళూరు నుంచి మంగళూరు నుంచి ఒక 50 కిలోమీటర్ దూరంలో సముద్రం దగ్గరలో సముద్రం ఒడ్డుకే ఉంటుంది గుడి అయితే. మాకైతే చాలా మంచి హ్యాపీగా అనిపించింది. సముద్రం పక్కన గుడి, శివుని గుడి అయితే సూపర్ అనిపించింది. ఏదో శివుని గుడికి విగ్రహానికి అయితే మామూలుగా ఏదో పెయింట్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది, మామూలుగా వర్క్ అయితే నడుస్తుంది. పక్కనే సముద్రం ఇలా చూస్తుంటే అసలు ఈ వైబ్, ఈ సీనరీ చాలా బాగా మంచిగా ఫీల్ అనిపించింది మాకు. మంచి గ్రీనరీతో మెయింటైన్ చేసారు, సూపర్ అనిపించింది. దర్శనంకి అయితే వెళ్ళేసి వచ్చేసినాం. మళ్ళీ సైడ్లో వ్యూ అయితే చూస్తూ ఉన్నాం మేము. సో ఇక్కడ అలలు అయితే మామూలు కాదు, ఒక రేంజ్లో అసలు చాలా సౌండ్ అయితే వస్తుంది సముద్రాన్ని అయితే. ఈ పక్కన ఇంకో గుడి అనమాట, బాగుంది. కూడా విజిట్ అయితే అయిపోయింది మాది. మళ్ళా ఇక్కడైతే హోటల్స్ ఉన్నాయి స్టే చేయడానికి. పక్కన ఏదో వాటర్లో అయితే కట్టారు ఈ బిల్డింగ్, మరి బాగుంది. ఒకవేళ మనం ఇక్కడనే నైట్స్ హాల్ట్ పెట్టుకుంటే మాత్రం ఇక్కడ రెసిడెన్స్ అయితే ఉంది, అక్కడ మనం స్టే చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ అన్న రెడీ అయిన తర్వాత పూజ అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనం. సో బాగుంది. వాటర్లో అయితే ఈ బిల్డింగ్ ఎందుకు కట్టారో, వ్యూ కోసం అయితే కట్టారనిపిస్తుంది నాకు. అందరైతే పైకి పోయి వ్యూ అయితే చూస్తున్నారు. వాటర్ అయితే అలలు అలా వచ్చేస్తున్నాయి, సూపర్ అనిపించింది. మొత్తం ఈ నీళ్ళు అయితే ఏం బాగాలేవు. సముద్రానికి అయితే కలుషితం చేసినారు మనమే. ఎందుకంటే సముద్రం ఎంత గలీజ్ వాటర్ ఉందంటే, సముద్రం అంటే ఒక వైబ్ వస్తుంది మనకు, కానీ ఆ దగ్గరికి పోయిస్తే ఈ మన గలీజ్ వాటర్ అయితే అనిపిస్తుంది. సో శివుని కూడా అయితే ఇక్కడ మస్తు ఉంది. సముద్ర ఒడ్డుకైతే చాలా బాగా నచ్చింది నాకైతే. మేమైతే లోపలికైతే దర్శనం అయితే చేసి వచ్చేసినాము. ఇక్కడ నెక్స్ట్ గోపురం ఎక్కాలి. గోపురం వచ్చేసి 18 ఫ్లోర్ అయితే ఈ గోపురం. ఇది 18 ఫ్లోర్ లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్కి అయితే వెళ్తాము నెక్స్ట్. చాలా బాగుంటుంది ఆ పైనుంచి వ్యూ. పైనుంచి ఏదైనా చూపిస్తాను. పైకి అయితే వచ్చేసినాం యాక్చువల్లీ మేము. పైన వ్యూ ఇది ఎంత బాగుందంటే, సముద్ర ఒడ్డుకి శివుని విగ్రహం, దేవుడు, ఇంత వైబ్ ఎంత మంచిగా అనిపిస్తుందంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు. సో మాది ఇక్కడ నుంచి నెక్స్ట్ గోవాకి వెళ్ళాలి మేము. సో ఇది మాకు లాస్ట్ విజిట్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎలా అయితే తిరుపతిలో ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ఫుడ్ అరేంజ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సేమ్ తిరుపతి కాపీ చేశారు, ఏం డబ్బులు ఏమో లేదు, ఫ్రీగానే. మంచిగా అనిపించింది. మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసేసి పైకి వచ్చేసినాం. 18 ఫ్లోర్ ఇది. సూపర్ ఉంది. ఈ అలలు చూడు ఎలా వస్తున్నాయో, సూపర్ వస్తున్నాయి. అసలు మంచి అనిపించింది, చాలా బాగుంది లొకేషన్ అయితే. శివుడు అయితే సూపర్ అసలు. ఇక్కడ నుంచి కూడా నేనైతే చూపించి ట్రై చేసిన. సో రావచ్చు గైస్, చాలా బాగుంది విజిట్ చేసే ప్లేస్. థ్యాంక్ యూ.